మ్మ్. అంటే సాధారణంగా ఇతరుల బాధను అర్థం చేసుకునే ఆ సున్నితత్వం ఉంది గదా, దాన్ని ఒక గొప్ప వరం అంటారు. అవును, ఖచ్చితంగా. పక్కవారికి కష్టమొచ్చినా స్పందించడం ఒక రకంగా మానవత్వం కదా. రైట్. కానీ నేనేమంటానంటే, ఒకవేళ అదే సున్నితత్వం మిమ్మల్ని మానసికంగా కుంగుదీసే ఒక శాపంగా మారితే ఎలా ఉంటుంది? అది నిజంగానే చాలా కష్టమైన పరిస్థితి. అంతే కదా. ఇతరుల భావోద్వేగాలను పీల్చుకోవడం వల్ల మీ సొంత జీవితమే ఒక గందరగోళంలో పడిపోతే అది చాలా రిస్క్. సో ఈ లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఇలాంటి ఒక ఎమోషనల్ సుడిగుండంలో అడుగు పెట్టబోతున్న ఒక నిర్దిష్టమైన రాశివారి గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఆ భావోద్వేగాల సుడిగుండం ఎవరికంటే ఆ మీనరాశి వారికి. మన ముందున్న ఆధారాల ప్రకారం చూస్తే 2026 మే 17 నుండి 24వ తేదీ వరకు ఈ వారం వారికి చాలా కీలకమైనది. అంటే ఈ పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, అలాగే రేవతి నక్షత్రాలకు చెందిన వాళ్లే కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్లే. ఈ వారం మీన రాశి వారేంటంటే ఒక అత్యంత సున్నితమైన వాతావరణంలో ప్రయాణించబోతున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఈ వారం వారు కేవలం తమ భౌతిక ప్రపంచంలో జరిగే సంఘటనలను మాత్రమే కాదు, తమ చుట్టూ ఉన్న వ్యక్తుల మానసిక ఆందోళనలను కూడా అంటే తమవిగానే భావించే స్థాయికి వెళ్తారు. ఓహో, అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న పోలిక చెప్తాను. ఈ వారం వారి మనసు ఒక అత్యంత సున్నితమైన, శక్తివంతమైన రేడియో యాంటెనా లాంటిది అనుకుందాం. కరెక్ట్, రేడియో యాంటెనా చాలా యాప్ట్ ఎగ్జాంపుల్. రైట్. తమ చుట్టూ ఉన్న ప్రతి ఫ్రీక్వెన్సీని, అది కుటుంబంలో ఒక చిన్న వాదన కావచ్చు, లేదా ఆఫీస్లో ఒకరి నిరాశ కావచ్చు, ఆఖరికి ఎవరిదో ఆర్థిక బాధ కూడా కావచ్చు. అవును, వాళ్ళు వాటన్నిటినీ రిసీవ్ చేసుకుంటారు. అంతే కదా. ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని ఈ యాంటెనా క్యాచ్ చేస్తుంది. కానీ ఇక్కడే అసలైన సమస్య ఉందండి. ఆ యాంటెనాకు ఫిల్టర్ లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం. ఫిల్టర్ లేదా? అవును కదా, ఓవర్లోడ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మూల గ్రంథం సూచిస్తున్న ప్రధాన హెచ్చరిక కూడా ఇదే. ఈ వారం ఆ గురుగ్రహం యొక్క తీవ్రమైన ప్రభావం మీనరాశి వారి ఆలోచనల మీద గట్టిగా పడుతోంది. గురుగ్రహం అంటే బేసిక్గా జ్యోతిష్య శాస్త్రంలో విస్తరణకు, అంటే ఎక్స్పాన్షన్కి ప్రతీక కదా. అవును, 100%. అది ఏ భావాన్ని తాకితే ఆ భావం 100 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ గురువు వారిలోని దైవభక్తిని, అలాగే సహానుభూతిని విపరీతంగా విస్తరిస్తున్నాడు. ఓకే, అంటే ఇతరులకు సహాయం చేయాలనే కోరిక బాగా పెరుగుతుందన్నమాట. అవును, విపరీతంగా కలుగుతుంది. కానీ ఇక్కడే ఒక స్పష్టమైన ప్రమాదం పొంచి ఉంది. ఇతరుల మాటలను అతిగా మనసులో పెట్టుకోవడం వల్ల వారు మానసికంగా తీవ్రమైన వేదనకు గురయ్యే అవకాశం ఉంది. అంటే ఒక పక్క గురుగ్రహం వారిని ఇతరులకు సహాయం చేసేలా ప్రేరేపిస్తూనే, ఇంకో పక్క అదే సున్నితత్వం వల్ల వాళ్ళు దెబ్బతినేలా చేస్తుందన్నమాట. ఆ బ్యాలెన్స్ మిస్ అవుతుంది. రైట్. మరి దీన్ని తట్టుకోవాలంటే ఆ సున్నితమైన యాంటెన్నాను కాపాడుకోవటానికి ఒక బలమైన గ్రౌండింగ్ టెక్నిక్ కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. అంటే ఆ భావోద్వేగాల గాలిపటాన్ని నెమ్మదిగా నేలకు లాగి కట్టేయడానికి కొన్ని నిర్దిష్టమైన ఆధ్యాత్మిక సాధనాలను ఈ ఆధారాలు మనకు అందించాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ సాధనాలు చాలా ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్గా ఉండటం మనం ఇక్కడ గమనించాలి. ఉదాహరణకు అదృష్ట రంగులే తీసుకుందాం. రంగులు ఎలా సహాయపడతాయి? సముద్ర నీలం అంటే సీ బ్లూ, పసుపు, తెలుపు మరియు లైట్ గ్రీన్ రంగులను ఎక్కువగా ఉపయోగించుమని గ్రంథం సూచించింది. ఎందుకంటే మీనరాశి అనేది సహజంగానే ఒక నీటి రాశి కదా. అవును, వాటర్ సైన్. కరెక్ట్, వాటర్ సైన్ కాబట్టి సముద్ర నీలం మరియు తెలుపు రంగులు వారిలో ఒక రకమైన ప్రశాంతతను ప్రేరేపిస్తాయి. ఇక పసుపు రంగు అంటారా, అది గురుగ్రహానికి సంకేతం కాబట్టి సానుకూల శక్తిని ఇస్తుంది. ఓహో, అంటే ఇవి కేవలం రంగులు కాదు, కంటి ద్వారా మెదడుకు చేరే విశ్రాంతి సంకేతాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే 3, 7, 9 సంఖ్యలను అదృష్ట సంఖ్యలుగా పేర్కొన్నారు. వీటిని వారి దైనందిన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఒక యాంకర్ లాగా వాడుకోవచ్చు. సరే, ఈ రంగులు, సంఖ్యల సంగతి పక్కన పెడితే ఇందులో పూజలకు సంబంధించి ఇచ్చిన డీటెయిల్స్ నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. అవును, చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి కదా. చాలా స్పెసిఫిక్. అంటే గురువారం నాడు విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించి పసుపు దానం చేయాలి అట. మరియు ఓం నమో నారాయణాయ అని 108 సార్లు జపించాలి అనుంది. అవును, అలాగే శుక్రవారం గురించి కూడా చెప్పారు. రైట్. శుక్రవారం నాడు శ్రీకృష్ణుడికి వెన్నె లేదా పాలు సమర్పించి గీతా పారాయణం చేయాలని,
ఇక ఆదివారం అయితే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని పేదలకు అన్నదానం చేయాలని సూచించారు. వారంలో కనీసం 2-3 సార్లు గుడికి వెళ్లాలని, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలని కూడా స్పష్టంగా చెప్పారు. అక్కడే ఇక్కడ ఆండి కొంచెం ఆగి ఒక క్వశ్చన్ అడగాలి. అసలు 108 సార్లు జపం చేయటం, ఆ 9 ప్రదక్షిణలు చేయటం, చేతులతో పసుపు దానం చేయటం అంటే ఇవన్నీ ఒక వ్యక్తి ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతున్నప్పుడు నిజంగా సాధ్యమేనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే దీని వెనుకున్న లాజిక్ ఏమిటి? ఇదంతా కేవలం నమ్మకం మాత్రమేనా, లేక ఏదైనా సైకలాజికల్ ట్రిక్ ఉందా ఇందులో? ఈ ప్రశ్న చాలా లోతైనది. దీని కొంచెం మనస్తత్వ శాస్త్ర కోణంలో చూస్తే అసలు విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఎలా? ఎప్పుడైతే ఒక వ్యక్తి విపరీతమైన భావోద్వేగాలతో ఒక గందరగోళానికి గురవుతాడో అప్పుడు వాళ్ళ మెదడు ఆ వాస్తవ ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోయి ఊహల్లో, భయాల్లో తేలియాడుతూ ఉంటుంది. అవును, ఏవేవో ఆలోచనలు వచ్చేస్తుంటాయి. రైట్. దీన్నే సైకాలజీలో డిసోసియేషన్ అంటారు. అటువంటి సమయంలో వాళ్ళని తిరిగి భౌతిక ప్రపంచంలోకి తీసుకురావడానికి సోమాటిక్ అంటే శారీరక అనుసంధానం అవసరం. సోమాటిక్ కనెక్షన్. ఓహో. అవును. తులసి దళాలను చేతితో తాకడం, పసుపు రంగును చూడటం, అన్నదానం చేసేటప్పుడు ఇతరులతో భౌతికంగా ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ ఆ భౌతిక అనుసంధానాలే. అబ్బా, అంటే ఆలోచనల సుడిగుండం నుండి దృష్టిని మళ్లించడానికి, గ్రౌండ్ రియాలిటీలోకి తేవడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అర్థమైందా? రైట్. మరి ఆ 108 సార్లు జపం, 9 ప్రదక్షిణల వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? నంబర్స్ ఎందుకు? అది ఒక ఖచ్చితమైన గ్రౌండింగ్ టెక్నిక్ అండి. మెదడు ఒకేసారి 10-15 సమస్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను 108 సార్లు ఒక మంత్రాన్ని లెక్క పెట్టాలి అని మెదడుకు ఒక చిన్న స్పష్టమైన టార్గెట్ ఇస్తున్నారు. ఓహో, అంటే టాస్క్ డైవర్షన్. అవును. ఆ సంఖ్యను లెక్క పెట్టడంపై దృష్టి పెట్టగానే ఆటోమేటిక్గా ఇతరుల భావోద్వేదాల గురించి ఆలోచించే ఆ బరువు తగ్గిపోతుంది. అడుగులు లెక్క పెడుతూ ప్రదక్షిణలు చేయడం కూడా సరిగ్గా అలాంటిదే. రైట్. ఈ దైనందిన క్రమశిక్షణ ద్వారా మనసు ఒక గాడిలో పడుతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ రేడియో యాంటెనాకు ఇవి ఒక చక్కటి ఫిల్టర్ను ఏర్పాటు చేస్తాయి. భలే చెప్పారు ఈ పాయింట్. నన్ను ఆ తదుపరి అంశానికి తీసుకువెళుతోంది. ఎందుకంటే ఆ 108 జపాల ద్వారా లేదా దైనందిన క్రమశిక్షణ ద్వారా ఇలా చెదిరిపోయిన మనసు ఒకచోట కేంద్రీకృతమైతే ఆ ఫోకస్, ఆ ఏకాగ్రత నిజంగా అద్భుతాలు సృష్టిస్తుంది. అవును. వాళ్ళ లైఫ్లో అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ అద్భుతాలు వారి కెరియర్ మరియు విద్యలో ఎలా ప్రతిఫలిస్తాయో మన ఆధారాలు చాలా స్పష్టంగా చెప్పాయి కదా. ఈ వారం విద్యార్థులకు చదువులో ఊహించని ఏకాగ్రత లభిస్తుందని, అలాగే గురువుల సహాయం ఉంటుందని పేర్కొన్నాయి. అవును. ముఖ్యంగా యువతకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రైట్. విదేశీ విద్య, ఆ విదేశీ ఉద్యోగ అవకాశాలు, ఆగిపోయిన వీసా పనులు ఒక్కసారిగా ముందుకు వెళ్లడం లాంటి చాలా సానుకూల పరిణామాలున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే విదేశీ అవకాశాలు రావడానికి వెనుక కూడా మళ్లీ ఆ గురుగ్రహం యొక్క విస్తరణ స్వభావమే కారణం. ఓ, అంటే ఆలోచనలే కాదు. అవును. వారి ఆలోచనల సరిహద్దులు మాత్రమే కాదు, వారి భౌతిక సరిహద్దులు అంటే ఫిజికల్ బౌండరీస్ కూడా విస్తరిస్తున్నాయి ఈ వారం. ఇక వృత్తిపరంగా చూస్తే ఈ వారం వ్యాపారస్తులకు ఒక అద్భుతమైన సమయమని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని నిర్దిష్టమైన రంగాల్లో ఉన్నవారికి విపరీతమైన లాభాలు మరియు ప్రాపర్టీ గెయిన్స్ అంటే ఆస్తుల లాభాలు వస్తాయని గ్రంథం చెప్తుంది కదా. అవునండి. ఇక్కడే నాకు ఇంకో ఆశ్చర్యం కలిగింది. ప్రాచీనమైన ఈ జ్యోతిష్య మూలాల్లో కూడా ఈ రోజుల్లోనే యూట్యూబ్, డిజిటల్ కంటెంట్, సంగీతం, కళలు మరియు ఆధ్యాత్మిక రంగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవును. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఒక బ్యాంకర్ గురించి కాకుండా ఆ క్రియేటివ్ ఫీల్డ్స్ మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్కి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుందని ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నారు? ఈ రంగాలకు మీనరాశి వారి ప్రస్తుత మానసిక స్థితికున్న సంబంధం ఏమిటి? వెరీ గుడ్ క్వశ్చన్. మీనరాశి వారి ప్రాథమిక బలమేంటంటే వారి సృజనాత్మకత, వారి క్రియేటివిటీ. ఓకే. ఈ వారం ఆ సృజనాత్మకత పీక్ స్టేజ్కి వెళుతుంది. అసలు యూట్యూబ్ లేదా డిజిటల్ కంటెంట్ లాంటి రంగాలు ఏమి డిమాండ్ చేస్తాయి? ఒక అమూర్తమైన అంటే అబ్స్ట్రాక్ట్ భావోద్వేగాన్ని లేదా ఒక ఐడియాను తీసుకుని దానికి ఒక ఆకారమిచ్చి డిజిటల్ రూపంలో ప్రపంచానికి అందించడం. అంటే ఫీలింగ్స్ని ఒక రూపంలో పెట్టడం. కరెక్ట్. గురుగ్రహం ఇస్తున్న ఆ విపరీతమైన భావోద్వేగాల ప్రవాహాన్ని ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక కళ రూపంలో కానీ లేదా ఒక వీడియో రూపంలో కానీ బయట పెట్టడానికి ఈ వారం అత్యంత అనుకూలమైనది.
దీన్నే మనం స్ట్రక్చర్డ్ క్రియేటివిటీ అంటాం. ఆహా, స్ట్రక్చర్డ్ క్రియేటివిటీ. అవును, తమలోని బాధనో లేదా ఆనందాన్నో ఒక కళగా మార్చగలిగిన వారు ఈ వారం ఖచ్చితంగా విజయం సాధిస్తారు. భలే చెప్పారు. అలాగే మహిళల విషయానికి వస్తే వారికి కూడా చాలా సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. అవును, గృహిణులకు చాలా పాజిటివ్గా ఉంటుంది. రైట్. గృహిణులకు ఇంట్లో ప్రశాంతత, ఆ దైవభక్తి పెరగడం జరిగితే, ఉద్యోగం చేసే మహిళలకు ఆఫీసులో ప్రశంసలు, గౌరవం, కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. అవును. కానీ ఎన్ని మంచి విషయాలు చెబుతూనే మూల గ్రంథం ఒక అతిపెద్ద హెచ్చరికను కూడా జారీ చేసింది. అవును, ఆ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. మీనరాశివారు కలల్లో ఎక్కువగా జీవించకుండా కష్టపడాలి, సమయాన్ని అస్సలు వృధా చేయకండి అని చెప్పింది. అంటే ఒక సృజనాత్మక వ్యక్తి ఎప్పుడూ ఊహల్లో విహరించే గుణం ఉన్న మీనరాశివారు కేవలం పగటికలలకే పరిమితం కాకుండా ఆ ఆలోచనలను ఆచరణలో ఎలా పెట్టాలి, అసలు ఈ సన్నని గీతను వాళ్ళు ఎలా దాటాలి, అదే వారి ముందున్న అతి పెద్ద సవాలండి. సృజనాత్మకత అనేది ఒక విత్తనం లాంటిది కదా, అది మొలకెత్తాలంటే పగటి కలల్లోనే నీరు పోస్తే సరిపోదు, దాన్ని కష్టం అనే మట్టిలో నాటాలి. కరెక్ట్. కేవలం ఊహిస్తే లాభం లేదు. అవును, ఈ వారం పై అధికారుల నుండి వారికి ఊహించని మద్దతు లభిస్తుంది. కాబట్టి వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంది. ఒక గొప్ప ఐడియా రాగానే ఇది చేస్తే బావుంటుంది కదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా వెంటనే ప్రాక్టికల్గా మొదటి అడుగు వెయ్యాలి. రైట్. ఎగ్జిక్యూషన్ ముఖ్యం. ఎందుకంటే గ్రహస్థితులు అవకాశాల తలుపులను తెరుస్తాయి, కానీ ఆ తలుపు గుండా నడిచి వెళ్లాల్సింది మాత్రం వారే. దానికి ఖచ్చితంగా శ్రమ అవసరం. ఖచ్చితంగా. అయితే ఒక వ్యక్తి వృత్తిపరంగా అంతగా ఎదుగుతున్నప్పుడు సహజంగానే అది ఆర్థిక విజయానికి దారితీస్తుంది కదా. అవును, ఫైనాన్షియల్గా కూడా చాలా గ్రోత్ ఉంటుంది. ఈ వారం ఆర్థికంగా చాలా సానుకూలంగా ఉంది. ఆగిపోయిన లేదా పాత బకాయిలు వసూలు కావడం, ఆన్లైన్ ద్వారా కొత్త ఆదాయ మార్గాలు తరచుకోవడం, ఆ వ్యాపారంలో లాభాలు పెరగడం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, ఫ్యామిలీ పరంగా కూడా అంతే కదా. రైట్. కుటుంబంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు వివాహ చర్చల వరకు వెళతాయి. పిల్లల చదువులో అభివృద్ధి, అలాగే సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినడం లాంటివి జరుగుతాయి. ఇవి చాలా పాజిటివ్ సైన్స్. కానీ ఇక్కడొక విశేషముంది. ఆర్థిక విషయాలు మరియు కుటుంబ సంబంధాలు, ఈ రెండింటిలోనూ ఒకే రకమైన సమస్యను గ్రంథం ఎత్తి చూపింది. ఆ సమస్య ఏమిటో నేను ఊహించగలను. బహుశా మళ్ళీ ఆ సున్నితత్వం గురించే అయి ఉంటుంది. అవునా? అవును, ఎగ్జాక్ట్లీ. ఆర్థిక విషయాల్లో భావోద్వేగంతో డబ్బు ఖర్చు చేయవద్దు, జాలిపడి ఇతరులను నమ్మి అప్పులు ఇవ్వకండి అని ఒక కఠినమైన నియమం పెట్టారిక్కడ. అదే సమయంలో కుటుంబ విషయాల్లో చిన్న విషయాలకు బాధపడవద్దు, ఇతరుల మాటలు మనసులో పెట్టుకోకండి అని చెప్పారు. అసలు డబ్బు మరియు బంధాలు ఈ రెండింటికీ అసలు పోలిక లేదు కదా. కానీ రెండింటికీ పరిష్కారం భావోద్వేగాలకు లోను కాకుండా ఉండటమేని ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే అండి, ఈ రెండు పరిస్థితులు మన చర్చ మొదట్లో చెప్పుకున్న ఆ రేడియో యాంటెన్నా మరియు ఫిల్టర్ల సిద్ధాంతానికే మళ్లీ కనెక్ట్ అవుతున్నాయి. ఈ వారం మీనరాశి వారు ఎదుర్కొనే అతిపెద్ద పరీక్ష ఏంటంటే వారి ఇమోషనల్ బౌండరీస్ లేదా భావోద్వేగాల సరిహద్దులు. ఆ బౌండరీస్ గురించి కాస్త వివరంగా చెప్తారా? అంటే ఎలా? తప్పకుండా. ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని రాగానే జాలితో ముందు వెనుక ఆలోచించకుండా అప్పులివ్వడం మీనరాశి వారికున్న సహజమైన అలవాటు. అవును, పాపం అని ఇచ్చేస్తారు. ఇక్కడ మెదడు కంటే మనసు ఎక్కువగా పనిచేస్తుంది. ఆర్థిక నిర్ణయాలు లాజిక్ ఆధారంగా జరగాలి, కానీ ఎమోషన్ ఆధారంగా కాదు కదా. కరెక్ట్. అక్కడ వారు ఒక ఫెన్స్ లేదా ఒక హద్దు గీసుకోవాలి. అలాగే కుటుంబంలో లేదా స్నేహితుల్లో ఎవరైనా తమ వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక మాట అంటారు, కోపంలో అనేస్తారు. వెంటనే వీరు ఆ మాటను పట్టుకుని దాన్ని భూతద్దంలో చూసుకుని నన్ను ఇలా అన్నారేంటి అని లోపల కుమిలిపోతారు. ఇతరుల కోపాన్ని కూడా తమ భుజాలపై వేసుకుంటారు. ఓహో, అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వీళ్ళు ఓన్ చేసుకుంటారు. అవును, అక్కడ కూడా ఒక అదృశ్యమైన హద్దు గీసుకోవడం నేర్చుకోవాలి. వారి సమస్య నా సమస్య కాదు, వారి కోపం నా బాధ్యత కాదు అని తమను తాము కొంచెం వేరు చేసి చూసుకోగలిగినప్పుడు మాత్రమే ఈ వారం వారు ప్రశాంతంగా ఉండగలరు. అబ్బా, అంటే ఆ ఎమోషనల్ బౌండరీస్ లేకపోతే ఇతరుల చెత్తను కూడా మన ఇంట్లో వేసుకున్నట్లే. అవును, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఆ చెత్త ఎక్కువైతే అది నేరుగా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కదా. ఇది నా సొంత థియరీ కాదు. మనకిచ్చిన గ్రంథంలో చివర్లో ప్రస్తావించిన ఆరోగ్య ఫలితాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయా? అవును, అలసట, నిద్రలేమి,
విపరీతమైన మానసిక ఒత్తిడి, ప్రయాణాల వల్ల శారీరక ఇబ్బందులు మరియు జలుబు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉందని చాలా క్లియర్గా హెచ్చరించారు. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే ఒక మనిషి ఎమోషనల్గా డ్రైన్ అయినప్పుడు శరీరం రియాక్ట్ అయ్యే విధానం లాగే ఉంది కదా. 100% ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన మెకానిజం ఉందండి. ఈ జలుబు, అలర్జీలు, అలసట ఇవన్నీ కేవలం వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ అనారోగ్యాలు కావు. ఇవి మన శరీరం మనతో మాట్లాడుతున్న భాష. ఓ, బాడీ మనతో ఇంటరాక్ట్ అవుతుందా? అవును, మెదడులో అదనపు బరువు మోస్తున్నావు. ఆ యాంటిన్నా విపరీతమైన ఫ్రీక్వెన్సీని లాగి కాలిపోతుంది. దయచేసి దానికి కాస్త విశ్రాంతినివ్వు అని శరీరం ఇస్తున్న సిగ్నల్స్ అవి. అందుకేనేమో వీటికి విరుగుడుగా మందుల కంటే ఎక్కువగా ధ్యానం చెయ్యాలని, సమయానికి నిద్రపోవాలని, ప్రశాంతంగా ఉండాలని సూచించారు. కరెక్ట్. స్లీప్ అండ్ మెడిటేషన్. నిద్రనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు కదా, అది శరీరానికి ఇచ్చే ఒక హార్డ్ రీసెట్ లాంటిది. అవును. అలాగే ధ్యానం అనేది మెదడులో ఓపెన్ అయ్యున్న అనవసరమైన ట్యాబ్లన్నింటిని క్లోజ్ చేసే ఒక ప్రక్రియ కదా. వండర్ఫుల్గా చెప్పారు. ఆ ఓవర్లోడ్ అయిన నెట్వర్క్ని స్విచ్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయడమే ఈ ధ్యానం మరియు నిద్ర. ఎప్పుడైతే వారు ఈ శారీరక, మానసిక విశ్రాంతికి కాస్త సమయం కేటాయిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వారి ఏకాగ్రత తిరిగొస్తోంది. వృత్తిపరమైన విజయాలు వాటంతటవే పరిగెత్తుకు వస్తాయి. రైట్. కాబట్టి ఈ లోతైన విశ్లేషణను ఒక క్రమంలో పెట్టి చూస్తే ఈ వారం మీనరాశి వారి ప్రయాణం చాలా స్పష్టమైన దారులు వెళుతోంది కదా. అవును, ఒక క్లియర్ పాత్ కనిపిస్తోంది. ముందుగా తమ సున్నితమైన మనసును అర్థం చేసుకోవడం, దాన్ని ఆధ్యాత్మిక సాధనాలైన రంగులు, జపాలు, పూజల ద్వారా కొంచెం గ్రౌండింగ్ చేసుకోవడం. ఆ వచ్చిన ఏకాగ్రతతో వృత్తి, వ్యాపార, విద్యా రంగాల్లో, ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో అద్భుతాలు సృష్టించడం. అవును. విజయంతో పాటు వచ్చే ఆ డబ్బును, అలాగే పెరిగే కుటుంబ బాంధవ్యాలను, ఎమోషనల్ బౌండరీస్ గీసుకోవడం ద్వారా పదిలంగా కాపాడుకోవడం. కరెక్ట్. చివరగా తమ శరీరానికి అవసరమైన విశ్రాంతిని అందిస్తూ ఆరోగ్యంగా ముందుకు సాగడం. అంటే ఇతరులకు సహాయం చేసే తమ సహజ గుణాన్ని ఏమాత్రం కోల్పోకుండానే తమను తాము రక్షించుకునే ఒక అద్భుతమైన సమతుల్యతను వారు ఈ వారం సాధించబోతున్నారు. ఆ సమతుల్యత, బ్యాలెన్స్ సాధించినప్పుడు ఆ గురుగ్రహం తెచ్చే విస్తరణ అనేది వారిని ఊహించని శిఖరాలకు చేరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా విన్నాక నా మనసులో ఒక ఆలోచన బలంగా మెదులుతోంది. ఆ మీనరాశి వారు ఈ వారం మొత్తం ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ, వారికి సహాయం చేస్తూ, పూజలు, ధ్యానం ద్వారా విశ్వంతో అంత బలంగా అనుసంధానం అవుతున్నారు కదా. అవును, వాళ్ళ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఆ రోజువారీ గందరగోళమంతా ముగిసిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఏ అలికిడి లేని ఆ ప్రశాంతమైన ధ్యాన సమయంలో, ఆ నిశ్శబ్దంలో తమ గురించే వారు తెలుసుకోబోయే ఆ రహస్యమైన సత్యమేమిటి? ప్రపంచానికంతటికీ ప్రేమనో సహాయాన్ని పంచే క్రమంలో వారు ఏనాడూ గుర్తించని తమలోని ఆ కొత్త శక్తిని ఎలా కనుగొనబోతున్నారు? ఆలోచించండి. ఆత్మ పరిశీలన చేసుకునే ఆ ఒక్క